హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయ్యే వీడియోతో వచ్చేసానండి. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తుంటారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ లో వస్తాయి. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక మన మంచి మసాలా వీడియోస్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. ఏమీ లేదు, పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ రిపీటెడ్ గా మళ్ళీ కమెంట్స్ పెట్టారండి. అక్క స్టాక్ ఎక్కడ దొరుకుతుంది క్లియర్ గా చెప్పండి అక్క, అలాగే ఎలా సేల్ చేయాలి, ఎంత కమ్మాలి అనేసి ప్రతిదీ మళ్ళీ ఇంక్లూడింగ్ మళ్ళీ అడుగుతున్నారండి. సో ఇంతకుముందు నెంబర్ ఇచ్చినప్పుడు ఓన్లీ శారీస్ గురించి అడగండి అంటున్నా, కానీ మళ్ళీ రిపీటెడ్ గా మసాలాస్ గురించి చెప్పండి అక్క, స్టాక్ ఎక్కడ దొరుకుతుంది, హోల్సేల్ స్టాక్ ఎక్కడ వస్తుందో మాకు అడ్రస్ ఇవ్వండి అనేసి అడుగుతున్నారండి. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఏమని ప్రీవియస్ వీడియోలో మనకు అడ్రస్ తో సహా ఇచ్చాము చూడండి అని చెప్తున్నా, కానీ మళ్ళీ ఇప్పుడు పెట్టే ఏదైతే న్యూగా వీడియోస్ పెడుతుంటామో దానికి కమెంట్స్ పెడుతుంటారు, మేడం మాకు వీడియో దొరకట్లేదు, మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పండి, స్టాక్ ఎలా చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, ప్యాకెట్ కి ఎంత అమ్ముకోవాలి, ఎన్ని గ్రామ్స్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా మళ్ళీ రిపీటెడ్ గా కొత్తగా చూస్తున్న వాళ్ళు, అలాగే మన కొంతమంది పాత సబ్స్క్రైబర్లు కూడా మళ్ళీ అడిగారండి. సో వాళ్ళ కోసం అంతా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చెప్పుకుంటామండి. సో ఎవరు కానీ స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్కర్. ఫ్రెండ్స్, మనము మసాలా బిజినెస్ గురించి మాట్లాడుకునే ముందు ఒక 2 minutes కొంచెం శారీస్ బిజినెస్ గురించి అయితే మాట్లాడదాం. ఎందుకంటే మనము గ్రూప్ క్రియేట్ చేసినాము శారీస్ బిజినెస్ గురించి, ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టాము, డెలివరీ కూడా అయ్యాయి కొన్ని. దాని తర్వాత చాలా మంది మనకి ఏమని చేశారంటే, అన్న మేము హోల్సేల్ రీసేల్ అంటే రీసేలింగ్ ఉంటుంది కదా, దానికి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళు పెట్టిన దానికి 450 అంటే మేము 50 రూపీస్ యాడ్ చేసుకుంటే 500 అయిపోతుంది, కస్టమర్ ఎవరు కొనట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. అందుకోసం మనం ఏం చేశానంటే వాళ్ళే డైరెక్ట్ గా సేల్ చేసుకునే విధంగా మన గ్రూప్ లో అడ్మిన్ అనేది వాళ్ళకే చేశాను. మీరే సేల్ చేసుకోవచ్చు, మీరే డెలివరీ చేసుకోవచ్చు అనేసి. అంటే 1% 10 శారీస్ మాత్రమే సేల్ చేయమన్నాను, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 1% కి 1000 శారీస్ పెట్టేశారు అనమాట. 100 శారీస్ అట్లా పెట్టేశారు. మొత్తం అంతా దగ్గరగా ఒక 400-500 శారీస్ అయిపోయినాయి 1 hour లోనే. కాబట్టి చాలా క్లమ్మింగ్ అయిపోయింది, కన్ఫ్యూజన్ అయిపోయింది మొత్తం గ్రూప్ అంతా. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఇదంతా మనం ఫ్రీగా ఇస్తే ఎవరు పట్టించుకోరు. మెయిన్ గా ఫ్రీగా అన్నది ఏది రాకూడదని నాకు అర్థమైంది. ఎవరికైనా హెల్ప్ చేయకూడదు, ఫ్రీగా హెల్ప్ చేయకూడదు, ఫ్రీగా ఏదైనా సరే చేయకూడదు అనేసి ఇప్పుడు బాగా అర్థమైపోయింది. కాబట్టి మనం గ్రూప్ లో కనీసం ఒక 10 ఫోటోలు పెట్టండి మేడం, 10 శారీస్ అని చెప్తే దగ్గర ఒక పర్సన్ 50-100 శారీస్ పెట్టేస్తే మిగతా వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు కూడా అవ్వవు, కొనాల్సిన వాళ్ళు కొనరు, కన్ఫ్యూజన్ అయిపోతుంది మొత్తం అంతా. అదే కాకుండా ఆ గ్రూప్ లో వేరే వాళ్ళు ఎలాగో మెసేజ్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లోని. మనం పెట్టింది పర్పస్ ఏంది, ఒక ప్రొడక్ట్ ని మనం సేల్ చేసుకునే విధంగా గ్రూప్ లో క్రియేట్ చేసి పంపించాం అన్నమాట. అట్లా సపోర్ట్ చేసినాము, కానీ మీరేమో నాకు మొత్తం ఇట్లా కొలాప్స్ చేసినారు. నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటే మిమ్మల్ని సపోర్ట్ చేసినాను, మేము మీకు హెల్ప్ చేయాలనేసి ఇలా చేస్తే మాకు కస్టమర్ ప్రైస్ కి మీరు 450 శారీస్ ని మాకు 550 రూపీస్ కి ఇస్తున్నారు. సో మేము మీద నమ్మకం పెట్టుకొని మేము శారీస్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో మాకు ఎక్కువనే లాస్ అయింది, కానీ లాసే వచ్చింది మాకైతే. మీ వల్ల మీ పేరు పోతుంది. సో చూసుకోండి, గ్రూప్ లో ఇమేజెస్ కానీ మెసేజ్ కానీ ఎక్కువ అయిపోతున్నాయి కొంచెం. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమంటే మా ఛానల్ మీద మా మీద పడుతుంది. అది గ్రూప్ లో కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి డైరెక్ట్ గా తీసుకెళ్లి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. ఆ వీడియోస్ లో కూడా మాకు కమెంట్స్ పెడుతున్నారు. అలాగనే ఎందుకంటే అనేది ఛానల్ అనేది పడిపోతుంది. కాబట్టి మనకి అనేది నీట్ గా నిదానంగా చేద్దాము, ఓకేనా. ఎవరైనా సరే మాకు మా దగ్గర ఇంటి దగ్గర శారీస్ ఉన్నాయన్నా, మేము ఇంటి దగ్గర సేల్ చేసుకుంటాం, మాకు వ్యాపారం జరగలేదు అనుకునే వాళ్ళు నేను గ్రూప్ క్రియేట్ చేసిస్తాం. అంటే వాట్సాప్ గ్రూప్, అంటే మేము వీడియో చేసిన తర్వాత కమ్యూనిటీ గ్రూప్ లాగా మేము వాళ్ళకి యాడ్ చేయిస్తాం అనమాట. అలా యాడ్ చేసి ఇచ్చిన దానికి, అలాగనే ప్రమోషన్ చేయడానికి పెయిడ్ ప్రమోషన్ అయితే మేము ఇస్తాం, ఓకేనా. ఎటువంటి ఫ్రీ అయితే లేదు, ఫ్రీ చేసిన దానికి మంచిగానే జరిగింది మాకు, ఓకేనా. ఫ్రీ అయితే లేదు కాబట్టి పెయిడ్ ప్రమోషన్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది మన ఛానల్లో. ఎవరైతే పెయిడ్ ప్రమోషన్ కావాలనుకుంటున్నారో, ఫోన్ నెంబర్ లేదు, వాట్సాప్ నెంబర్ లేదు, డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఆ ఐడిలో మీరు మెసేజ్ చేయొచ్చు, డైరెక్ట్ గా మీకైతే రిప్లై ఇస్తాం. అలాగే మన ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అవసరం లేదు, డైరెక్ట్ గా మనమే ప్రమోషన్ చేయించేస్తాము. మన ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది, ఆ జాయిన్ బటన్ లో మీరు జాయిన్ అయ్యారంటే వాళ్ళకి ఫ్రీగా అయితే ప్రమోషన్ అయితే ఇస్తాం అనమాట. ముఖ్యంగా మేము చెప్తున్నాం ఏమంటే, మా గ్రూప్ లో కూడా పోస్ట్ చేయాలంటే, ఓకేనా, పెయిడ్ ప్రమోషన్ అన్న తీసుకోండాలి, లేదంటే మా ఛానల్లో జాయిన్ అన్న అయి ఉండాలి. ఆల్రెడీ 4 members 5 members మన ఛానల్లో జాయిన్ అయి ఉండారు. మీకు కనపడకపోతే మన ఛానల్లో ఓపెన్ చేస్తే జాయిన్ బటన్ అని ఉంటుంది అనమాట. ఆ జాయిన్ బటన్ క్లిక్ చేశారంటే మీరు జాయిన్ అయిపోవచ్చు, ఓకేనా. కాబట్టి
దీని గురించి అయితే మంచి టాపిక్ అయితే ఇంకా ఎక్కువగా పెంచకూడదు. మెయిన్ గా మనకు మసాలా ప్యాకెట్స్ కాబట్టి చాలా మంది అడుగుతున్నారు మసాలా ప్యాకెట్స్ గురించి. అన్న ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా స్టాక్ తెచ్చుకోవాలి, ఏ విధంగా ప్రొడక్ట్ ఉంటాయి, ఏ విధంగా అట్టలు ఉంటాయి, ఎక్కడ అట్టలు ఉంటాయి, ఎక్కడ స్టాక్ ఉంటాయని, ఎలాగ అమ్మాలి, ఏ విధంగా అమ్మాలి, ఎంత కమ్మాలి, ఎంత లాభం వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఇది మంచిదా చెడ్డదా, ఫ్యూచర్ లో మంచిగా ఉంటుందా తగ్గిపోతుందా, లేదంటే మీరు ఎలాగ సేల్ చేయిస్తారు, మేము ప్యాకింగ్ చేయిస్తాము మీరు సేల్ చేస్తారా, లేదంటే మీరు పంపించింది మేము సేల్ చేయాలా అనేది ప్రతి ఒక్కటి చాలా మందికి డౌట్ ఉంటాయి. అందరికి ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తాం. అండ్ ఇంకొకరు అడిగారు, మేడం ఈ బిజినెస్ చాలా కాంపిటేటివ్ గా ఉంది, సో ఇది చాలా మంది ఉన్నారు, ఇది సేల్ అవ్వదు, కొంచెం చాలా కష్టము, మీరు అన్నట్టుగా డైలీ 1000 రూపీస్ చేయలేము అనేసి కమెంట్స్ పెట్టారు. అలా అనుకుంటే ఇప్పుడు శారీస్ బిజినెస్ చూసుకోండి, చాలా మంది ఉన్నారు. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే 70% పెరిగిపోయినారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే శారీస్ బిజినెస్ ఎక్కువ చేస్తున్నారు. అలా అనేసి వాళ్ళు శారీస్ బిజినెస్ చేస్తున్నారు, మనది పోతుందో లేదని మీకు డౌట్ వస్తే మరి ఆగిపోవచ్చు కదండి. ఇది కూడా అంతే, మనం నీట్ గా ప్యాకింగ్ చేసి క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేసుకోండి. ఒక 1 రూపీ అటు ఇటు చూసుకున్నాం మనకు ఖచ్చితంగా సేల్ అయితే 100% అవుతుంది. ప్రతి బిజినెస్ లో ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఉంటారు. మీరు నమ్మతారో దీంట్లో ఉన్న కాంపిటేటర్ తక్కువ, కానీ శారీస్ బిజినెస్ లో ప్రతి ఒక్కరు గల్లీ ఒక 2-3 ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు. ఓకేనా, ఈ బిజినెస్ అన్నది ఎవరో మార్కెటింగ్ చేసే వాళ్ళు లేదంటే మేము చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. అది కూడా ఇంటి దగ్గర మనము ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. 500 నుంచి 2000 రూపాయల స్టాక్ అమౌంట్ తెచ్చుకొని పెట్టుకొని స్టాక్ తెచ్చుకొని చేయాల్సి వస్తుంది. ఇది ఓన్లీ 35 రూపీస్ ఒక షీటు. మళ్ళీ చెప్తున్నాను, కొత్త సబ్స్క్రైబర్లకి అన్న పాత సబ్స్క్రైబర్లకి చాలా మంది అడుగుతున్నారు. ఇది ఓన్లీ 35 రూపీస్ ఒక సీటు. కొందరు ఏమంటున్నారంటే 30 రూపీస్ అడుగుతున్నారన్న అంటారు. ఇవ్వచ్చు, ఎప్పుడంటే ఒక 20 కానీ 30 కానీ అబో ఇచ్చినప్పుడు, బల్క్ ఇచ్చినప్పుడు 30 రూపీస్కి ఇవ్వచ్చు. ఇంకా కొందరు చాలా మన మొన్ననో యూట్యూబ్ లో కామెంట్ పెట్టారు, మేడం గారు అన్న ఇది 20 పీసెస్ ఉంటాయి, ఇందులో 60 రూపీస్కి ఇచ్చుకోవచ్చా అడుగుతున్నారంట. ఇచ్చుకోవచ్చు 20 పీసెస్. ఇప్పుడు మనము 22 పీసెస్ అంటే ఒక షీట్ 35 రూపీస్, 2 షీట్లు కలిపి 22 పీసులు కదా. 22 పీసులకే మనము 35 రూపాయలకి 70 రూపాయలకి ఇస్తున్నాం. ఓకేనా, 20 ప్యాకెట్స్ అన్నది 60 రూపాయలకి అయితే కంపల్సరీ ఇవ్వచ్చు. ఇబ్బంది ఏమైతే లాస్ అయితే లేదు దీంట్లో మేడం, లాస్ అయితే ఉండదు. మీరు టాలెంట్ గా మీరు ఆలోచించి మైండ్ ఆలోచించుకొని చేస్తే మీరైతే విన్ అవుతారు, గెయిన్ అవుతారు. ఖచ్చితంగా మంచి బిజినెస్ గా గ్రోత్ చేసుకోవచ్చు. చాలా మంది ఏమంటున్నారు అంటే మనకు ఓన్ బిజినెస్ లేదు, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఊరగాయ పచ్చడి చేయాలా, లేదంటే పిక్కిల బిజినెస్ చేయాలా, శారీస్ బిజినెస్ చేయాలా, చాలా మంది డౌట్స్ ఉంటారు. మేడం ఇది ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ మంచిగా చేసుకున్నారంటే లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది మీకు. ఖచ్చితంగా 2-3 వర్కర్లు పెట్టుకొని చేసుకునే మంచి బిజినెస్ ఇది. నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే మేము చేస్తున్నాము, వేరే వాళ్ళు చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్లు, పాత సబ్స్క్రైబర్లు అయితే దగ్గరగా 100 నుంచి 150 మెంబర్స్ అయితే ఈ బిజినెస్ చేస్తున్నారు. దానికి ప్రూఫ్లు కూడా వీడియోలో కూడా ప్రీవియస్ వీడియోలో మేము పెట్టాం. కాబట్టి ప్రతి ఒక్కరు మేము చెప్పేది ఏమంటే ఏదో ఒక బిజినెస్ అంటే 10 రకాలుగా 10 మందికి ఉపయోగపడేలాగా బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు, అది కూడా పెట్టుబడి ఒక 50,000 1,00,000 రూపాయలు పెట్టుబడి కాదు. మనం చెప్పే ఐడియాలన్నీ 1000 రూపాయల నుంచి 2000 వరకే పెట్టుబడి ఉంటుంది. ఓకేనా, చాలా మంది సేల్ కాదు చాలా మంది పాత వాళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారని చాలా మంది ఎందుకుంటారు. ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో ఒక పాత వాళ్ళు ఉంటారు. మొబైల్ షాప్ అంటారా, మొబైల్ షాప్ ఒక వీధిలో ఉంటుంది, ఆ వీధిలోనే 2-3 షాపులు ఉండవా? శారీ షాప్ అంటారా, శారీ బిజినెస్ ఆ షాప్ లోనే పక్క ఉండరా? కిరాణా షాప్ అంటారా, గల్లీకి 4-5 ఉంటాయి. ఓకేనా, అంతెందుకు మనము ఒరుగులు తింటాం కదా, 5 రూపాయలు ఒరుగులు ప్యాకెట్స్ ఉంటాయి కదా రౌండ్ గా, అది ఎంత మంది వేస్తుంటారు ఒక షాప్ కి 2-3 వేస్తుంటారు. అది కూడా వదిలేయండి. లేస్ ప్యాకెట్లు ఐటీసీ వాడు ఉంది. నెక్స్ట్ ఇంకోటి చాలా మంది బింగో ఉంది. నెక్స్ట్ చాలా ఉన్నాయి, లేస్ ప్యాకెట్లు ఉంటాయి, అమెరికన్ ఉంది, నెక్స్ట్ చాలా ఉన్నాయి, కాంపిటేటర్. ఓకే, మళ్ళా హల్దీరామ్ ఉంది. హల్దీరామ్ ముంగాలే 4-5 వెరైటీలు ప్రైవేట్ లో ఉన్నాయి. హల్దీరామ్ వేరేది. ఓకేనా, ఎంత మంది కాంపిటేటర్ ఉంటే అన్ని వాళ్ళ బిజినెస్ వాళ్ళ సేల్ అవుతుంది. మీ కాంపిటేటర్ మీకెందుకు? మన బిజినెస్ మనం డెవలప్ చేసుకోవాలా, మన వ్యాపారం మనం చేసుకోవాలి. అంతేగాని వాడున్నాడు వీడున్నాడు మనకు సేల్ అవ్వదని మీరు ఎట్లా ముందు చెప్పగలరు? ఎవరికో ఒకరికి మేబీ అలా జరిగి ఉండొచ్చు, సేల్ కాకపోవచ్చు, అప్పట్లో జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొత్తం మారిపోయింది, అప్పుడు ఉన్నట్టు లేదు. కాబట్టి మేబీ జరగచ్చు. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేయడంలో ఏం లేదు కదా, మనమేం లక్షలు పోసి బిజినెస్ స్టార్ట్ చేయలేదు.
ఓకేనా. జస్ట్ ఒక 1500 నుంచి 2000 ఒకవేళ మిగిలిపోయినా అవి మన ఇంట్లోకే మనకే యూజ్ అవుతాయి. మేమేదో మాకు తోచిన ఐడియా అని మేము చెప్పలేదు. మేము చేసింది, మేము డెవలప్ చేసింది, మేము చేస్తున్నది మాత్రమే మీకు చెప్తున్నాం. అట్లానే వేరే వేరే వేస్ట్ వీడియో చేసిన మనం చెప్పము. ఓకేనా. ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఉందని మాత్రమే చెప్తాం. ఈ గ్రామ్స్ అంటారా, ఈ గ్రామ్స్ అనేది ప్రతి వీడియో మీకు పెట్టినాం యూట్యూబ్ ఛానల్ మన ప్రీవియస్ వీడియో. మళ్ళీ కావాలా, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మేము చేస్తాం. మాకు కామెంట్ చేయండి, ఏమని గ్రామ్స్ ప్రకారంగా చెప్పండి, ప్రతి ఒక్క ఐటమ్ తీసుకుని గ్రామ్ ప్రకారంగా చెప్పండి అని కామెంట్స్ చేయండి. ఒక 10 కామెంట్స్ చేయండి, దాని ప్రకారమే వీడియో తీస్తాం. లేదంటే ఈ బిజినెస్ లో ఎంత వస్తుంది, ఎంత లాభం వస్తుంది అని కామెంట్ చేయండి, అలాంటి వీడియో చేస్తాం. లేదంటే ఇది గ్రోత్ అవుతుందా లేదని కామెంట్ చేయండి, అలాంటి వీడియో చేస్తాం. మీరు కామెంట్ చేస్తే మాకు ఏ వీడియో అనేది మేము చేయగలం. ఒక మేడం చెప్పారు కాబట్టి మనము ఇది కాంపిటేటర్ ఉన్నారు, మాకు సేల్ అవుతుందా లేదా అన్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నాం. కంపల్సరీగా మేడం ప్రతి ఒక్కరికి, ప్రతి బిజినెస్ కి, ప్రతి దానికి, ప్రతి మనిషి కాంపిటేటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్, ఐటీ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి మేడం? ప్రతి ఒక్క కంపెనీలో ప్రతి కాంపిటేటర్ ఉంటాడు. కాంపిటేటర్ ఖచ్చితంగా ఉంటారు. మన సీఎం గా కాంపిటేటర్ ఉన్నారు, వేరే వాళ్ళు సీఎం అవ్వాలని. ఓకేనా. మన షాపులకే ఉన్నారు. కాంపిటేటర్ లేకుండా పోటీతత్వం, కాంపిటేటర్ అంటే పోటీతత్వం లేకుండా ఉండే బిజినెస్ అంటే ఏది లేదు. పోటీ లేకుండా ఇప్పుడైతే ఏది జరగదు, జరగబోదు కూడా. ముందు చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, దాని తర్వాత చూసుకోండి. ప్రతి విషయంలో పోటీ, ప్రతి విషయంలో పోటీ ఉంటది కాబట్టి పోటీ ఉంటేనే కదా మనం ఏంటో నిరూపించేది. మన టాలెంట్ ఏంటో తెలుసుకొని మనము మన గురించి మనకు తెలుస్తుంది, అలాగే మన గురించి వాళ్ళకు తెలుస్తుంది. అంతేగాని పోటీ లేకుండా ఏదో తిన్నామా పడుకున్నాం అన్నట్టు కాకుండా పోటీ అనేది ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. చెయ్యాలంటే వర్క్ చేయాలా, ఈ రోజు చేయాలా, కంపల్సరీ ఈ రోజు చేయాలా. మా బావలాగా వీడియో చేయాలి అంటే చేయాలి, ఈ రోజు వీడియో చేయాలంటే కంపల్సరీ వీడియో చేయాలా, వర్క్ చేయాలంటే వర్క్ చేయాలా, జాబ్ చేయాలంటే ఈ రోజు స్టార్ట్ చేయాలా. రేపు చేసుకుందాంలే, ఈ రోజు పని రేపు చేసుకున్నామా, ఎల్లుండి చేసుకున్నామంటే ఆయన పనే కాదు. ఈ రోజు చేయాలంటే ఈ రోజు కంపల్సరీ చేయాలి. ఈ రోజు 50 సీట్లు అమ్మాలంటే కంపల్సరీ 50 సీట్లు అమ్మి చూపించాలా, 50 సీట్లు అమ్మి చూపించాలా. ఓకేనా. దాంట్లో 1750 రూపాయలు వస్తుంది. దాంట్లో సగం చేసినా కూడా మీకు దగ్గర మీకు ప్రాఫిటే. 800 అనేది ప్రాఫిటే మీకు. 500 రానిలే, 50 సీట్లు ఎంత అమ్మగలవు, ఎన్ని గంటలకు అమ్మగలవు? 2 గంటలు 3 గంటలు అమ్మి పడేస్తావు. ఓకేనా. 10 షాపులు లెక్క పెట్టుకుంటే చాలు, 1550. ఓకేనా. ఇవన్నీ వద్దు, 20 రకాలు వద్దు, 10 రకాలే తీసుకోండి, సేల్ చేయండి. మేము ఏదైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించి, మిడిల్ క్లాస్ గురించి ఆలోచించి, ఓకేనా, ఏమీ లేని బిజినెస్ గురించి ఆలోచించి, మీరు ఎక్కడైనా సరే ఏ విధంగా సరే ఈ బిజినెస్ గురించి ఎవరైనా చెప్పినారా మీకు? ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా ఇంటి క్లియర్ గా ఎవరైనా చెప్పారా మీకు? వేయాలి, ఎంత స్టాక్ వేయాలి, కవర్స్ ఎక్కడ దొరుకుతాయి, అట్టలు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎంత కమ్మాలి, మన కిరాణా షాప్స్ కి ఎంత వస్తుంది, హోల్సేల్ షాప్ కి ఎంత వస్తుంది, పెట్రోల్ ఖర్చులు ఎట్లా, దీంట్లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, బల్క్ లో వేస్తే ఎంత అమ్మాలి, హోల్సేల్ షాప్ ఎంత, ఇలా ప్రతిదీ కూడా క్లియర్ గా అన్ని కూడా మీకు ప్రతి వీడియో చెప్పాము, ప్రతి వీడియో చెప్తున్నాము, అలాగే చెప్తూనే ఉంటాము. బిజినెస్ ఐడియాస్ గురించి మెయిన్ గా మీకు తెలుసో తెలియదో ఫ్రీగా అన్నది ఏది రాదు. ఓకేనా. ఫ్రీగా నా ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా షేర్ చేయరు ఎవరు. పర్సనల్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ టిప్స్, బిజినెస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది ఎవరు చెప్పరు. ఎందుకంటే నాకంటే వాడు ఎదుగుతాడు. వాడి దగ్గర రూపాయి ఉంది, నా దగ్గర ఎందుకు లేదు? మనం చెప్పకపోతే వాడి దగ్గర రూపాయి రాదు కదా, మన దగ్గర వచ్చి అడుక్కుంటాడు. ఓకేనా. మన బిజినెస్ ఐడియా వాడికి ఎందుకు చెప్పాలి? వాడు డెవలప్ అవుతాడు కదా. 10 మంది డెవలప్ అవుతారు నా వల్ల, అదేందో ఆ 10 మంది నేనే డెవలప్ అవ్వచ్చు కదా, నేనే కింగ్ అవ్వచ్చు కదా అనుకుంటారు ఈ కాలంలో. అలాంటప్పుడు నేను చెప్తున్నా మీకు ఫ్రీగా చెప్తున్నా. ప్రతి ఒక్కటి కవర్లు ఎక్కడ ఉంటాయి, సీట్లు ఎక్కడ ఉంటాయి, ఎంత అమ్ముతుంది, ఎన్ని గ్రాములు ఉంటాయి, ఎంతకు సేల్ చేయాలా, హోల్సేల్ గా ఎంత పడుతుంది, మార్కెటింగ్ ఎలా చేయాలా, ప్రతి ఒక్కటి చెప్తా అంటే మళ్ళీ అడుగుతున్నారు ఏమని? అన్న ఈ బిజినెస్ జరుగుతుందా జరగదా? కరెక్టే, మీరు అన్నది నిజమే. జరుగుతుందా జరగదా అన్నది మీరు చెక్ చేసుకుని మీ చేతుల మీద మీరు చేసుకుంటే ఆధారపడి ఉంటుంది. మేమేం 20,000 30,000 పెట్టలే పెట్టుబడి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేము 2,500 స్టాక్ తెచ్చింది. 2,500 స్టాక్ తెచ్చాము. దగ్గరగా 4,500 4,600 ఖచ్చితంగా మాకు వస్తుంది. అంటే పెట్టుబడి ప్లస్ రెండు కలిపి కంపల్సరీగా అయితే మాకు 2,000 ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే
ఆ ఐడియా ఎన్ని గ్రాములు వేయాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలని మాకు బాగా పూర్తిగా తెలుసు. ఇదే కాదండి, ఒరుగుల ప్యాకెట్లు, నెయ్యి ప్యాకెట్లు, నెక్స్ట్ ఇంకేటేముంది పికిలు, నెక్స్ట్ ప్రతి ఒక్కటి చెప్పాం మనము. చిన్నపిల్లల స్నాక్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఓకేనా, 250 grams 1 kg అవి చాలా ఉన్నాయి. మీరు కామెంట్ చేయండి ఏమని చేయాలి. కామెంట్ చేస్తే కంపల్సరీగా మేము ఏదో ఒక వీడియో అయితే మీకు పెట్టగలం. ఓకేనా, కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఏదైనా సరే మనము అనుకుంటే ఏదైనా వర్క్ అయితే మనం చెయ్యగలము. చెయ్యక ముందే ఇది జరుగుతుందా జరగదా అని మాత్రం ఆలోచించద్దండి. నేను మీ తమ్ముళ్ళలాగా చెప్తున్నాను, మీ అన్నలాగా చెప్తున్నాను, మీ ఫ్రెండ్ లాగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికన్నది ఏదో ఒకటి మన సొంతంగా ఉన్నది మనకు కావాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి మనం ప్రయత్నించాలి. మేము కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే, మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, కాబట్టి మీకు ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్, ఫ్రీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. అంతెందుకు, నేను ఎంతో ట్రై చేసిన శారీస్ బిజినెస్ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసి మనకు ₹1 కూడా లేకుండా వాళ్ళంతకు వాళ్ళే డైరెక్ట్ గా మన గ్రూప్ లోనే సేల్ చేసుకుని ఆర్డర్ పెట్టుకునే విధంగా మనం క్రియేట్ చేసినాం. ఓకేనా, ఒక యాప్ లాగా, అంటే ప్రైవేట్ కంపెనీ వాడు ఎట్లా పెడతాడో మనము అలాగ పెట్టినాం. ఒక కస్టమర్ నుండి ఒక గ్రూప్ లో యాడ్ చేసి ఆ గ్రూప్ ని డైరెక్ట్ గా వాళ్ళే సేల్ చేసుకునే విధంగా, వాళ్ళే ఆర్డర్స్ పెట్టుకునే విధంగా మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. కానీ దానికి కొంచెము అడ్జస్ట్మెంట్ చేయాలి, చేస్తాం. దాన్ని కూడా తొందరలో, ఇబ్బంది పడదండి, లేట్ అవుతుందని అనుకోదండి, ఓపిక ఉండండి. లెఫ్ట్ అవుతున్నారు చాలా మంది, పర్లేదు, లెఫ్ట్ అండి పర్లేదు, అది మీ ఇష్టం, అది మీ ఒపీనియన్. ఎందుకు లెఫ్ట్ అవుతున్నా అంటే ఇలాగా కామెంట్స్ గ్రూప్ లో వేస్ట్ ఫొటోస్ అవన్నీ ఇమేజెస్, ఎందుకని నేను చెప్తానంటే ఇదే, దీనికి కన్ఫ్యూజన్ అయిపోతారు, డిస్టర్బెన్స్ అయిపోతారు. కొనే వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ అయ్యి లెఫ్ట్ అయిపోయినారు అనుకో, మీరు ఇంకా కొనలేరు. కాబట్టి ప్రతి బిజినెస్ లో అనేది ఓపిక ఉండాలి. ఓకేనా, చాలా ఓపిక ఉండాలి, ఓపికతోనే ఉండాలి. కంపల్సరీగా అయితే బిజినెస్ అయితే రన్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా మన వీడియో చూస్తున్నారు, కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్కో, మీ అక్కకో, మీ చెల్లికో, మీ బ్రదర్కో, మీ మమ్మీకో, మీ డాడీకో, మీ ఫ్రెండ్స్కో, మీ బంధువులకో, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కావాలంటే నా వీడియో ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, ఎంతమంది కామెంట్స్ పెట్టారో, ఎంత మంచిగా పెట్టారో. 100కు 1-2 తప్పక మిగతా అన్ని మంచి కామెంట్సే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు ఎవరికి ఫేక్ చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు. కాబట్టి మన ఛానల్ ఎంత గ్రోత్ అవుతుంది. దగ్గరలో 30Kలో ఉంది. 30Kలో కూడా మేము ఖచ్చితంగా అయితే ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. ఓకేనా, 30K అయిన తర్వాత 5 మెంబర్స్కి ఇలాంటి ఎంటీ సీట్లు, ఓకేనా, 2 kgs ఒక 5 మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాం మేము. ఓకేనా, 5 మెంబర్స్ మేము సెలెక్ట్ చేసి 2 kgs 5 మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఎంటీ సీట్లు చాలా మంది దొరకట్లేదు అంటున్నారు కదా, ఇలా ప్రింటెడ్ అట్లా అనమాట. 5 మెంబర్స్కి 2 kgs తరపున 5 మెంబర్స్కి ఇస్తాం 30K అయిన తర్వాత. అంటే ఇప్పటి నుంచి మేము 30K అయ్యేంత వరకు ఎవరెవరు ఫాలో అవుతున్నారు, ఏమేమి కామెంట్స్ పెడుతున్నారు అనేసి మేము చెక్ చేసుకొని, ఎవరు కొత్తగా సబ్స్క్రైబర్లు వచ్చారో, రెగ్యులర్ గా వచ్చారో వాళ్ళకి నోట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కంపల్సరీగా 30Kలో మేము ఈ షీట్స్ అయితే మేము కంపల్సరీగా ఫ్రీగా ఇస్తాం. అదైతే డ్యామ్ షూర్. ఎందుకంటే మన ఛానల్ ఇంతవరకు ఇవ్వట్లేదు. దాని ఏదో అంటారు కదా, గివ్ అవే, బై అవే, అదంతా కాదు. మన ఛానల్ తరపున 30K అయిన దానికి చాలా మంది అంటే ఇవే ఎందుకు ఇస్తున్నారు, ఇంకేమన్నా ఇవ్వచ్చు కదా, డబ్బులు ఇవ్వచ్చు కదా. డబ్బులు ఇవ్వచ్చు అంటే డబ్బులు అనేది అయిపోతుంది. ఓకేనా, డబ్బులు అనేది అయిపోతుంది. డబ్బులు ఇస్తే నువ్వు 10,000 అన్నా ఇవ్వు, నెలకు 2,000 అయిపోతుంది. కానీ వాళ్ళకు ఉపయోగపడే, వాళ్ళకు ఒక దారి చూపే, వాళ్ళకు ఉపయోగపడే ఒక వస్తువును గాని, ఒక ఐటమ్ ను గానీ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ గా బిజినెస్ అనేది రన్ చేసుకుంటారు. లైఫ్ లాంగ్ అమౌంట్ అనేది పడుతుంది, నెల అమౌంట్ అనేది నా ద్వారా వస్తుంది. కాబట్టి మనం డబ్బులు అనేది ప్రిఫర్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అనుకోవచ్చు అట్టలు ఎందుకు అని. యాక్చువల్లీ అట్టలు ఎందుకు అంటే, మీకు తెలిసిందే మన ఈ రాజారాణి తెలుగు ఛానల్లో ఫేమస్ గా ట్రెండీ అయిన వీడియోస్ అన్ని కూడా ఫస్ట్ వచ్చేసి ఇవే. సో దానికోసమని మెయిన్ ఇవే అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, క్లియర్ గా అయితే అర్థమైపోయింది. సో 30K దగ్గరలో మీకు గివ్ అవే కావాలి 5 మెంబర్స్ కి, ఈ 2 kgs అట్టలు అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి మన 30K అయ్యే వరకు రెగ్యులర్ గా కమెంట్ చేయండి. ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా మేమే కొరియర్ చేస్తాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అదిరిపోయే హైలైట్ శారీస్, ₹1,00,000 పెట్టుబడి పడుతున్నారా, మరి ఎలా ఏంటనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.